నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఓటమి చెందారు. ఓటమి చెందాక ఎక్కడుంది లోపం? ఒక పక్క ఆ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేనే ఈవీఎంలో ఎక్కడా కూడా లోపాలు లేవంటూ ఒక పక్కన చెప్తూ, అట్లాగే కాంగ్రెస్ కూటమికి చెందిన టీఎంసీ వీళ్ళందరూ కూడా అధికారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పులు రావాలి, లేదా ప్రచార శైలిలో మార్పులు రావాలి అంటూ కూడా రాహుల్ గాంధీ మీద విమర్శలు చేసిన రాహుల్ గాంధీ అండ్ తీరు ఏమాత్రం మారలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి చెందాక అంతకుముందు గెలిచిందంతా కూడా తమ ఖాతాలో లేదా రాహుల్ గాంధీ వేవ్తో గెలిచామంటూ, మహారాష్ట్రలో ఓటమి చెందాక మాత్రం ఈవీఎం మ్యానిపులేషన్, ఈవీఎం హ్యాక్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున గోల పెడుతున్నారు. ఒక పక్క సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అయినా కూడా మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు, అట్లాగే మహారాష్ట్రలో మహావికాస్ అఘాదీ తరఫున పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఈవీఎం కాదు, మాలోనే సమన్వయ లోపం ఉంది, ఈవీఎం తప్పిదం లేదు అంటూ కూడా చెప్పిన రాహుల్ గాంధీకి ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎంతసేపటికి తనలో ఉన్న తప్పిదాలు కానీ లోపాలను కానీ లేదా పార్టీలో జరుగుతున్నది ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈవీఎం అనే నెపాన్ని గత 10 సంవత్సరాలుగా చూపిస్తున్నట్టుగానే ఈ డిసెంబర్ నెలలో ఈవీఎం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈవీఎం హ్యాక్ అనే పాత ఇదే దాన్ని తీసుకొని వచ్చి పాడుతున్నారు. దానికి తగ్గట్టే కాంగ్రెస్ నాయకులందరూ సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మనం ఫస్ట్ క్లెయిమ్స్ చూసుకుంటే వీళ్ళు అసలు ఏం చేశారు? మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు ఒక 5 లక్షల ఎడిషనల్ ఓట్స్ పడినాయి, ఇవన్నీ ఈసీ యాడ్ చేసింది అంటూ కూడా ఎలక్షన్ కమిషను ఎన్డీఏకి ఫేవర్గా 5 లక్షల ఓట్లు అదనంగా అంటూ కూడా యాడ్ చేసిందంటూ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ కూటమి. ఫ్యాక్ట్ చూసుకుంటే కనుక ఎక్కడా కూడా 5 లక్షల ఓట్లు అనేది యాడ్ కాలేదు ఎన్డీఏ ఫేవర్ తరఫున. ఈ 5 లక్షల ఓట్లు సోషల్ మీడియాలో పాటు వైర్కి సంబంధించి వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్స్ తీసుకురావాలి, పోస్టల్ బ్యాలెట్స్లోనే ఈ 5 లక్షల ఓట్లు అదనంగా పోల్ అయినాయి, అక్కడ యాడ్ చేశారు ఎన్డీఏ అంటూ కూడా ఒక కథనం కూడా ఇచ్చింది. సిద్ధార్థ్ ఎంకే వేణు వీళ్ళందరూ కూడా ముందు వైర్లో ఇచ్చి ఆ వైర్లోంచి మళ్ళీ అంతా కూడా ట్వీట్స్ డిలీట్ చేశారు. ఎక్కడా కూడా 5 లక్షల ఓట్స్ ఎడిషనల్గా ఎన్డీఏకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోల్ అయింది అన్నదంతా కూడా ఒక ఫేక్ న్యూస్. ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికి ప్రయత్నించారు సోషల్ మీడియాలో. వైర్ సపోర్ట్ తెలిపింది, ఆ తర్వాత ఆ ట్వీట్స్ అన్ని డిలీట్ చేసింది. సో క్లెయిమ్ 1 అనేది అయితే పూర్తిగా ఫాల్స్. ఇంకా క్లెయిమ్ 2 ఏముంది? కాంగ్రెస్ క్యాండిడేట్ అవధాన్ విలేజ్లో ఒక్క ఓటు కూడా పడలేదు కాంగ్రెస్ క్యాండిడేట్కి అంటూ కూడా కాంగ్రెస్ ఎంపీ వర్షా గేక్వాడ్ ఒక ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ ఏంటి? ఈసీ క్యాండిడేట్ కునాల్ పాటిల్, ఈసీ ప్రకారం కాంగ్రెస్ క్యాండిడేట్ కునాల్ పాటిల్ 1057 ఓట్లు 4 పోలింగ్ బూత్స్ ద్వారా కూడా ధూలే అవధాన్ విలేజ్లో అతనికి పోల్ అయినాయి. ఇవన్నీ కూడా క్వింట్లో ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే కూడా క్లియర్గా బూత్ వైజ్గా అతనికి ఎంత పడింది, ఎన్ని ఓట్లు పడినాయి, ఇవన్నీ కూడా నేను పక్కన డేటా పెడుతున్నాను. సో ఆ క్లెయిమ్ కూడా ఫాల్సే. అతనికి 1057 ఓట్లు పడితే కాంగ్రెస్ ఎంపీ ఉండి లేదు అతనికి 0 ఓట్లు పడినాయి అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు, ఈవీఎంలకి వ్యతిరేకంగా అన్న టైప్లో. క్లెయిమ్ 3 తల్మర్ విలేజ్ అని ఉంది, అందులో 396 ఓట్లు ఉన్నాయి, 312 ఓట్లు పోలైనవి, కానీ 624 ఓట్లు చూపిస్తున్నాయి, ఇది ఎట్లా సాధ్యం, ఇవన్నీ చెప్పండి అంటూ కూడా ఒక ఫాల్స్ ఎలిగేషన్ క్లెయిమ్ను ఒకటి తీసుకొని వచ్చారు ఎలక్షన్లు అయ్యాక, ఫలితాలు వచ్చాక. ఫ్యాక్ట్ ఏం చెప్తోంది? కౌంటింగ్ ఏజెంటే వాళ్ళందరూ ఏజెంట్ సమక్షంలోనే ఒక క్లినికల్ ఎర్రర్ ఒకటి జరిగింది. క్లినికల్ కాదు క్లెరికల్ ఎర్రరు. నెంబర్స్ రాసేటప్పుడు రాంగ్ రాశారని వాళ్ళ ఏజెంట్స్ కూడా అక్కడ కూర్చొనే ఉన్నారు. మళ్ళీ లేటెస్ట్ డేటా అంతా కూడా తర్వాత ఆ డేటా అంతా కూడా చూసి అప్డేట్ చేశారు, అక్కడ 312 ఓట్లే పడినాయని. కానీ వీళ్ళు ఆ ఎర్రర్లో ఉన్న 624 దాన్నే ప్రాజెక్ట్ చేసి ఫాల్స్గా చూపించడానికి ప్రయత్నించారు సోషల్ మీడియాలో. క్లెయిమ్ 3 అని చెప్పింది కూడా రాంగ్. ఇంకా 4వది సయ్యద్ షుజా, ఈవీఎంస్ అన్నీ కూడా హ్యాక్ అవుతున్నాయి అంటూ కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్లో బాగా ట్రెండ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ సయ్యద్ షుజా ఎవరు?
ఈ సయ్యద్ సుజా ఒక పెద్ద స్కామ్స్టరు. రాహుల్ గాంధీతో పాటు ఈవీఎంస్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ 2019 నుంచి కూడా లండన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సిబాల్ వీళ్ళందరితో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈవీఎం హ్యాకింగ్ మీద హడావుడి చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే శామ్ పిట్రాడోతో కూడా ఇతనికి పరిచయాలు బాగున్నాయి. చాలా సీరియస్గా తీసుకుంది ఈసీ. ఫైనల్గా యాక్ట్ అయింది ఈ విషయం మీద. ఎఫ్ఐఆర్ కూడా సయ్యద్ సుజా మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. జనాలందరినీ కూడా మిస్లీడ్ చేస్తున్నారు, కాన్స్పిరసీ థియరీస్ ప్రకారం అంటూ కూడా ఈసీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అంతేకాకుండా యాక్షన్ తీసుకుంటాం చాలా సీరియస్గా, ఎవరైనా ఇట్లా ఈవీఎంల మీద మిస్లీడ్ చేస్తూ అంటూ కూడా చాలా సీరియస్గా ఈసీ రియాక్ట్ అయింది. సో ఈ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వీళ్ళు ఎంత ఫాల్స్ ఎలిగేషన్స్, అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఫాల్స్, తప్పేం తేలినాయి. కానీ కొంతమంది ట్వీట్స్ తీసేశారు, కొంతమంది ఇంకా ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈవీఎం మ్యానిపులేషన్ అనేది కూడా ఎక్కడ చేయటానికి కుదరదు, వైర్ ద్వారా కానీ వైర్లెస్ కానీ. ఎందుకంటే ఆ డివైస్ కూడా ఇంకో డివైస్కి కనెక్ట్ చేయడానికి లేదా నెట్వర్క్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి ఇంటర్నెట్ ద్వారా కూడా ఎక్కడా కూడా అవకాశమే లేదు. ఈసీ కూడా ప్రెడిక్ట్ చేయలేదు ఏ ఈవీఎం ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏ నియోజకవర్గానికి వెళ్తుంది, ఏ ఈవీఎం బాక్స్ ఏంటి అనేది ఈసీకి కూడా తెలియదు, ఎలక్షన్ కమిషన్కి కూడా తెలియదు. ఈ మాక్ టెస్ట్లు ఇవన్నీ జరిగినప్పుడు 1000 ఓట్లు ఈవీఎంస్ మీద ర్యాండమ్గా సెలెక్ట్ చేసి అవన్నీ కూడా పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తారు. సో ఈసీకి కూడా ఏ నియోజకవర్గానికి ఏ ఈవీఎం వెళ్తుంది అనేది కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సోర్స్ కోడ్ అని ఉంటుంది ఆ ఈవీఎంకి, అదంతా కూడా కంట్రోల్డ్ కండిషన్స్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ సమయంలో చూసుకున్నా కూడా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఇంది ఈసీఐ ఈవీఎం చిప్, ఈ రెండు కూడా వన్ టైం ప్రోగ్రామే. ఓటీపీ అంటాం, అంటే వన్ టైం ప్రోగ్రామబుల్లే. తర్వాత ఆ చిప్నంతా కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యాక బర్న్ చేసేస్తారు. సో ఎక్కడ ఈవీఎం హ్యాక్ చేయడానికి కానీ ఏది ఉండదు. ఆ సాఫ్ట్వేర్ కూడా ఎలా డిజైన్ అయి ఉంటుందంటే ఒక ఓటరు ఒక ఓటుని క్యాష్ చేయగలడు, అంటే వినియోగించుకోగలడు. ఒక ఓటు మాత్రమే వేయగలడు, ఒక ఓటు. రిగ్గింగ్ కూడా ఎక్కడ అవకాశం ఉండదు. ప్రతి స్టేజ్లో కూడా ఈవీఎం పేపర్ సీల్స్తో సీల్ అయి ఉంటుంది అంతా కూడా. అది కూడా అన్ని పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలోనే. తర్వాత అభ్యర్థుల సంతకాలు కూడా తీసుకుంటారు. సో ఈవీఎం హ్యాక్ అనే స్టోరీ నడుస్తున్నది. ఇవన్నీ కూడా పెద్ద ఫాల్స్ ఎలిగేషన్సే. అప్పటి నుంచో వీళ్ళు ఆ రకంగా ప్రయత్నిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కూటమి కానీ ఎందుకు ఓడిపోతున్నారు, ఎవరి వలన ఓడిపోతున్నారు, ప్రచారంలో ఎట్లా వీళ్ళు వెనకపడుతున్నారు. ఎంతసేపటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత దోషంలే తప్ప పార్టీని వాళ్ళు ఏ రకంగా బలపరుచుకోవాలి, ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి, లేదా రాహుల్ గాంధీ నాయకత్వం లోపమా, వేరే ఏమైనా కొత్త రక్తం రావాలా, ఇలాంటివేవి కూడా విమర్శలు చేయకుండా ప్రతిదానికి వాళ్ళ ఓటమికి కారణం ఈవీఎం అని ఎత్తి చూపటమే కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది, ముఖ్యంగా రాహుల్ గాంధీకి. దీనివలన ఒరిగేది ఏమీ లేదు, పార్టీకి బెనిఫిట్ అయ్యేది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఈవీఎం హ్యాకింగ్ అంటూ వీళ్ళు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసిన పార్టీ దిగజారుతుందే తప్ప, ఎందుకంటే అక్కడ నిజాలు లేవు కాబట్టి, వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలే కాబట్టి ప్రజలు విశ్వసించరు. ఏదైనా కొత్తది వెతుక్కుంటూ కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కొత్త దారులు వెతుక్కుంటమే తప్ప, లేదా నాయకత్వాన్ని మార్చుకుంటమే తప్ప, ఈ ఈవీఎం హ్యాకింగ్ అనే దాన్ని మాత్రం ఎక్కడైనా వాళ్ళు ఆపుకుంటే మంచిది.